ఎంతో ప్రార్థనతో, భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో ప్రభువా నీవు మా ఎడల చూపించినటువంటి కృపను బట్టి, మా ఎడల మీరు చేసిన గొప్ప కార్యాలను తలంచుకొని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీకు అగపడాలని, మీ నామమును స్తుతించాలని, గణపరచాలని ప్రభువా కుటుంబ సమేతముగా మీ మందిరానికి వచ్చిన బిడ్డలందరిని బట్టి దేవానికి వందనాలు, స్తోత్రములనైనా. చక్కటి స్వరములతోనూ గంభీరమైన తాళములతోనూ నిన్ను స్తుతించుట మంచిది గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ బిడ్డలమైన మేమందరమునైనా చక్కటి స్వరములతో నిన్ను స్తుతించి ఆరాధించాం ప్రభువా. వాక్యమయున యేసు ప్రభువా, నీ వాక్యం ఒక సృజనాత్మకమైనది. ప్రపంచాన్ని నిర్మాణం చేసింది మీ వాక్యమే. మా జీవితాలను నడిపించేది మీ వాక్యమే. మమ్మలను పోషించేది మీ వాక్యమే ప్రభువా. ఆయా సమయాలలో, సందర్భాలలో మా పితరులతో మాట్లాడిన దేవుడవు, మా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడవు, మీ శిష్యులతో మీరు మాట్లాడిన దేవుడవు ప్రభువా, ప్రజలతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీవు నాతో మాట్లాడండి, నేను కాదు. నన్ను మరుగున చెయ్యండి ప్రభువా. మీ సిలువ చాటును నన్ను మరుగున చేసి మీరే నాతో, నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాము. హల్లెలూయా. మంచోళ్ళందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 6 మాసాలు దేవుడు మనలందరినీ కూడా భద్రపరిచి సంరక్షించి, ఎండలో మరి ఎంతో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా మనలను కాపాడినటువంటి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 7వ మాసంలోనికి వచ్చాం మనం. 7వ నెల 7వ తారీఖు ఈరోజు సప్త అనేటువంటి ఆ సంఖ్యను బట్టి దేవునికి ఎంతో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 7వ నెలలో పెంతెకోస్తు తర్వాత 6వ ఆదివారం దక్షిణ ఇండియా సంఘము మనకిచ్చినటువంటి ఆదివారం ఏంటంటే స్టివార్డ్షిప్ సండే. ఏం సండే అది? స్టివార్డ్షిప్ అంటే గృహ నిర్వాహకత్వము అనేటువంటి జవాబుదారీతనం లేదా గృహ నిర్వాహకత్వం అనేటువంటి అంశాన్ని గురించి మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము వారు ఈ యొక్క అంశాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆరాధనలో పాలు పొందిన పెద్దలందరికీ, అలాగనే శ్రీలమైత్రి వారికి, సండే స్కూల్ వారికి, క్వైర్ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నాతో పాటుగా నా సహా గురువు మరి డీకెన్ విజయ జేమ్స్ అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ చదవబడిన వాక్య భాగాలను మనం గమనించుకుందాం. స్టివార్డ్షిప్ అంటే గృహ నిర్వాహకత్వము. గృహ నిర్వాహకత్వము అనేటువంటిది చాలా విలువైనది ఈ మాట. ఎందుకంటే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఈ పదాలు మనం గమనించినట్లయితే ఏదైనా ఒక పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండడమే. దేవుడు మనలందరినీ ప్రేమించి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు అనుగ్రహించాడు. కొన్ని తలాంతులను దేవుడిచ్చాడు. చక్కటి పాటలు పాడగలిగే వరం కొంతమందికి ఇచ్చాడు. దేవుని వాక్యము చెప్పగలిగే వరాలు కొంతమందికి ఇచ్చాడు. బాగా ప్రార్థన చేయగలిగే వరాలు కొంతమందికి దేవుడిచ్చాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కృపావరాలుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకనే ప్రియమైన వారలారా, దేవుడిచ్చినటువంటి తలాంతులను మనము సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు అనేటువంటిది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకనే మన పనిలో నమ్మకత్వం. ఒక యజమానుడికి ఒక ఊరి వారందరి మీద బాగా నమ్మకం. ఎందుకనంటే వాళ్ళందరూ నేను ఏది చెప్పితే అది చేస్తారు. ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్న పత్రిక భాగంలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయము 13వ వచనములో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ మాట చెప్పండి అందరూ. నన్ను బలపరచువాని యందే
నేను సమస్తమును చేయగలను దేవా అనండి. దేవా నా అన్ని నీవి, నీ అన్ని నావి. అంతేనా? దేవా నా అన్ని నీయే, నీ అన్ని నావే. ఒక యజమాని చెప్పాడు, ఇదిగో దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దానిలో స్వామివారికి పాలాభిషేకం చేయాలి కాబట్టి మీరందరూ కూడా మీ ఇండ్లలో ఉన్న పాలు పట్టుకురండి అని ఒక యజమాని ఒక మాట చెప్పాడు. ఎందుకంటే అందరి మీద నమ్మకం, పాలు తేవాలి కదా, పాలాభిషేకం చేయాలి స్వామివారికి. ఈ యజమాని చెప్పగానే ఇక భర్తలు భార్యలకు చెప్తున్నారు, ఊరోళ్ళందరూ పాలే తెస్తారు కదా, నువ్వు మాత్రం నీళ్ళు తీసుకుపో. ఆ పాలల్లో నీళ్ళు పోస్తే ఎవరు గుర్తుపడతారు? అవి కూడా పాలే అనుకుంటారు కదా అని చెప్పేసి భర్తలందరూ కూడా భార్యలకు ఏం చెప్పారంటే, నీళ్లు తీసుకుపో, అందరూ పాలే తీసుకొస్తారు కదా, మన మొక్కలమే నీళ్లు తీసుకెళ్తే ఆ నీళ్ళు పాలల్లో పోస్తే ఎవరు కనిపెట్టరు కదా, నీళ్ళు తీసుకుపోమని చెప్పింది భర్తలు. ఇక భార్యలందరూ ఏం చేశారంటే భర్త మాట విని వాళ్ళందరూ నీళ్లు తీసుకొచ్చి ఆ స్వామి వారికి పాలాభిషేకం చేయడానికి అందరూ బిందెలు తీసుకొని వచ్చారు. స్వామివారికి పాలాభిషేకం చేయడానికి స్వామివారు తీసుకొని ఆ దేవుని మీద పాలాభిషేకం చేస్తుంటే పాలు రావట్లే. ఏమొస్తున్నాయండి? ఆ పాలాభిషేకం కొంచెం నీలాభిషేకం అయిపోయింది. అంటే నమ్మకం చూడండి, అందరూ ఏమో పాలు తెస్తారు కదా, మన మొక్కలమే నీళ్లు తీసుకుపోతే ఎవరు చూస్తారు అని వారందరూ కూడా నీళ్లు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఇచ్చినటువంటి నమ్మకాన్ని కోల్పోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యములో మనం చదవగా విన్నాం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అందుకని నిర్గమాకాండములో మన మొదటి అధ్యాయములో, నిర్గమాకాండము 36వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగములో మోషే దేవుడు మనకి కనబడుతూ ఉన్నాడు, మోషేను చూపెడుతూ ఉన్నాడు. అలాగే మోషే ఇచ్చినటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రజల యొక్క ట్రాన్స్పరెన్సీ అంటే వారి యొక్క నమ్మకాన్ని పరీక్షించడానికి, ట్రాన్స్పరెన్సీగా ఉన్నారా ఈ ప్రజలు, ట్రాన్స్పరెన్సీగా జీవిస్తూ ఉన్నారా, ఏ విధమైన నమ్మకములో నా ప్రజలు ఉన్నారని మరి దేవుడు మోషే ద్వారా వారిని పరీక్షించడానికి ఒక మాటను ఇచ్చినట్లుగా మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోషేకు దేవుడు గొప్ప బాధ్యతనిచ్చాడు. అయ్యో ఈ బాధ్యత నేను చేయలేను, నేను నత్తి పెదవులు గలవాడను, ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించలేను, ఫరో దగ్గరికి నేను వెళ్ళలేను, నేను మాట్లాడలేను అన్నాడు. కానీ అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఆఖరికి అన్నాడు, అయ్యా ఇంకొకరిని చూసుకో, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే మోషేతో, నీ నోటికి నేను తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీ వెళ్ళు అని దేవుడు ఒక బాధ్యతను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతల్లో మోషే ఎంత గొప్ప నమ్మకమైనటువంటి పని చేశాడు. అందుకనే మోషేను గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ మోషే మన పని చేస్తాడు కదా, మన చర్చి పని చేసే మోషేని గురించి మనం చెప్పాలా? మోషే ఈ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ మోషేని గురించి దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప నమ్మకమైనటువంటి ఆ స్టువర్షిప్ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 450 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే అలాంటి వారందరిని కూడా విడిపించిన వాడు, నడిపించిన వాడు, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను, కష్టాలు అన్నిటిని కూడా సహించి వహించి భరించి అందరి కొరకు ట్రాన్స్పరెన్సీగా దేవునికి మానవులకు మధ్య ఒక మంచి వారధిగా ద లా గీవర్ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈనాడు మోషే వారు ఆరాధించుకోవడానికి స్థలం లేనందున వారందరికీ ఒక మాట ఇచ్చాడు. 36వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయ్యా పరిశుద్ధ స్థలం కావాలి, దేవుడు మనతో నివాసం చేసే స్థలము కావాలి, మనము దేవునితో నివాసం చేయాలి. ఎందుకంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఉంటుంది మాట, ఏమనంటే ఆయన తన ప్రజలతో నివాసము చేయును. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేయును. ఆ దేవుడు మనతో నివాసం చేయాలంటే ఒక పరిశుద్ధమైన మందిరం అవసరం, దేవుని కలుసుకునేటువంటి స్థలం అవసరం,
కాబట్టి ట్రాన్స్పరెన్సీగా వారికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి వనరులను ఈ మందిర నిర్మాణం కొరకు మీరు తీసుకొని రండి అని ఎప్పుడైతే ఒక మాట ఇచ్చాడో, ఆ ప్రజలందరూ కూడా వారికి కలిగినటువంటి సమస్తమును కూడా తీసుకొచ్చి మోషే దగ్గర పెట్టినట్టుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అకౌంటబిలిటీ, నమ్మకత్వం. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి దానిని ఒక రోజున లెక్క అడుగుతాడు. అకౌంటబిలిటీ, మనము దేవునికి లెక్క అప్పజెప్పే సమయం ఉన్నది. ప్రతి దానికి కూడా మనం లెక్క అప్పజెప్పాలి. ఈ రోజున దేవుడిచ్చినటువంటి తలాంతులను మనము దాచిపెట్టడానికి కాదు, దేవుడిచ్చినటువంటి కృపావరాలను మనం దాచిపెట్టడానికి కాదు. దేవుడిచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. ఇదిగో నీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాడా, ఆ పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరచు, ఇంకా నలుగురిని విశ్వాసంలోనికి నడిపించు. అలాగే నీకు వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాడా, అనేకులకు నీ వాక్యం బోధించి అనేకులను దేవుని మార్గంలోనికి నడిపించు. అలాగే ప్రార్థించేటువంటి కృపావరం దేవునికి ఇచ్చాడా, దేశం కోసం, ప్రజల కోసం, ప్రజలందరి యొక్క యోగక్షేమాల కోసం నీవు ప్రార్థన చేసే కృపావరాన్ని దేవుడిస్తే నీవు ప్రార్థన చేయడం నువ్వు దాచిపెడుతూ ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు దేవుడిచ్చినటువంటి తలాంతులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంగ్లాండ్ దేశంలో ఎలిజబెత్ రాణి ఏదో కొంతమంది సైన్యాన్ని వేసుకొని పురవీధులు అలా తిరుగుతూ ఉంది. ఆ పురవీధుల్లో తిరుగుతూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ కాలంలో ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు. ఆయన పేరు బిల్లీ గ్రహం గారు. బిల్లీ గ్రహం గారు ఇంగ్లాండ్ దేశంలో చాలా భక్తిపరుడు, ప్రార్థనా పరుడు. ఆ ఇంగ్లాండ్ దేశంలో ఎలిజబెత్ రాణి గారు ఆ సంత వీధుల్లో, ఆ పురవీధుల్లో అలా తిరుగుతూ సైన్యంతో ఉంటూ, అయ్యా నేను ఒక రోజున ఈ బిల్లీ గ్రహం గారితో నేను మాట్లాడాలి, ఆయన కలవాలి అని ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే, నీవు పెద్ద రానివి, గొప్ప రానివి దేశానికి, నీవు ఒక ఆఫ్టర్ ఆయన బిల్లీ గ్రహం దగ్గరికి నీ వెళ్ళటం ఏంటి, మేమే ఆయన నీ దగ్గర తీసుకొస్తాం అని చెప్పేసి ఒక సైనికుడు బిల్లీ గ్రహం గారి దగ్గరికి వెళ్ళి, బిల్లీ గ్రహం నేను ఎలిజబెత్ రాణి గారు రమ్మంటుంది అని బిల్లీ గ్రహం గారితో మాట్లాడినప్పుడు బిల్లీ గ్రహం గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఆయన చెప్పబడినటువంటి మాట ఏంటంటే, సజీవుడైనటువంటి దేవునితో బిల్లీ గ్రహం గారు మాట్లాడుతున్నాడు అని ఎలిజబెత్ రాణితో చెప్పు అన్నాడు. ఏమన్నాడండి? ఈ బిల్లీ గ్రహం గారు సజీవుడైన దేవునితో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ ఎలిజబెత్ రాణికి చెప్పు అని సమాధానం చెప్తే ఈయన వెళ్ళాడు. రాణిగారు, ఈ బిల్లీ గ్రహం గారు ఎలిజబెత్ రాణి గారు నిన్ను రమ్మంటుంది అని చెప్పితే ఈయన ఏమని సమాధానం చెప్తున్నాడంటే, సజీవుడైనటువంటి దేవునితో నేను మాట్లాడుతున్నాను, నాకు ఇప్పుడు సమయం లేదని సమాధానం ఇచ్చాడని ఆ ఎలిజబెత్ రాణి గారికి చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇక ఎలిజబెత్ రాణి గారు బిల్లీ గ్రహం గారికి ఏదో పనిష్మెంట్ ఇస్తుంది, ఎందుకంటే రాణిగారి మాటనే ఈయన తృణీకరించాడు కాబట్టి ఏదో ఒక పనిష్మెంట్ ఖచ్చితంగా ఈ బిల్లీ గ్రహం గారికి ఇస్తుంది అని ప్రజలందరూ అనుకుంటే, తెల్లారేసరికి ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఇలాంటి ప్రార్థనా పరులు ఉండటం ద్వారా ఈ దేశము ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, బిల్లీ గ్రహం గారి లాంటి ప్రార్థనా పరులు ఉండటం ద్వారా మాత్రమే ఈ దేశము సస్యశ్యామలముగా ఉంది అని తెల్లారే పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. చూసారా? హల్లెలూయా. ఈ రోజున బోధించే వారి కంటే ప్రార్థించేవారే ముఖ్యం కావాలి. బోధించేవారు అవసరంలే. ఈరోజు బోధించడం అనేది చాలామంది చేస్తారు, కానీ ప్రార్థించే యోధులు భారతదేశానికి అవసరం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘములో ప్రార్థించే యోధులు కావాలి. దేవుడు తలాంతులను దేవుడిచ్చాడు, గొప్ప ప్రార్థనా పరులను దేవుడిచ్చాడు. అందుకనే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి ఆ మోషే ఒక్క మాట సెలవిస్తే ప్రజలందరూ దిమ్మలు, కిటికీలు, దర్వాజాలు, రకరకాల వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ మోషే దగ్గర పెట్టారు కదండి. 36వ అధ్యాయంలో మనం 2-7 వచనాలు మనం చదివితే ప్రజలందరూ మోషే మాట విన్నారు, ప్రజలందరూ మోషే మాటను అంగీకరించారు. అందుకనే మోషే అంటున్నాడు, ఇక చాలయ్యా, ఇక చాలు. దేవుడు కూడా అంటున్నాడు, నా కృప నీకు చాలు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుడు ఆ కృప ఎంతో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ తలాంతులన్నిటిని కూడా మనం దేవుని పరిచర్య కొరకే ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక బాధ్యత ట్రాన్స్పరెన్సీగా, అలాగనే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, దేవునికి మానవునికి మధ్య ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు ఈనాడు భారతదేశంలో ఉన్నారు. 142 కోట్లు కదండి. ప్రపంచ జనాభా ఎంత? 142 కోట్ల జనాభా. 142 కోట్ల జనాభాలో కొంతమంది దగ్గరే, కేవలం 100 మంది దగ్గర మాత్రమే ఆర్థిక నిధి, బాగా డబ్బు ఉంది. మిగిలిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సరైనటువంటి డబ్బులు లేవు. ఈ 100 మంది మాత్రమే వారి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉన్నారు. డబ్బులన్నీ వారి దగ్గరే ఉన్నాయి. వారే వ్యాపారం చేసుకుంటూ డెవలప్ అవుతూ ఉన్నారు. కానీ చిన్న వాళ్ళు, ఈ ఆర్థిక నిధి లేనటువంటి వారు అనేక రకాలుగా దిగజారిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇస్తే ఆ తలాంతులను మనం ఉపయోగించి మరింక కొన్ని సంపాదించాలని దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకనే మన సినాప్టిక్ గాస్పెల్స్లో లూకా సువార్త 19వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 తలాంతులను గురించి, అలాగనే 10 మీనాలను గురించి 2 చోట్ల రాయబడ్డాయి. చూడండి, లూకా సువార్తలో 19వ అధ్యాయం 11 నుంచి 27 వచనాలు, అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలుగా మనం చూసినట్లయితే, ఒక చోటేమో తలాంతులు ఇచ్చాడు, మరొక చోటేమో మీనాలు ఇచ్చాడు. 2 కూడా ఈక్వల్. తలాంతు మీనా అంటే 50 రూపాయలు. 10 మీనాలు ఇచ్చాడు అంటే 10 5లు 50 అంటే 500 రూపాయలు. అలాగే 5 మీనాలు అని అంటే 5 5లు 25 250 రూపాయలు. 1 మీనా అంటే 50 రూపాయలు కావచ్చు. ఈ విధంగా మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే వారికి వారి శక్తిని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి కొన్ని తలాంతులను ఇచ్చినట్లుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ముందుగా మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 14 నుంచి 30 వచనాలు మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యము ప్రయాణమై 5 తలాంతులను 2 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వాస్థ్యమును ఇచ్చాడు. ఫస్ట్ స్టివార్డ్షిప్ ఆదాముకు దేవుడిచ్చాడు. మొదటి స్టివార్డ్షిప్, మొదటి ఆదాముని దేవుడు నిర్మాణం చేసి తనకి సృష్టి మీద ఒక గృహ నిర్వాహకత్వ బాధ్యతనిచ్చాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో 15వ వచనములో మనం చూద్దాం. కల్టివేషన్ అండ్ ప్రొటెక్షన్ అంటే కల్టివేషన్, ఇదిగో ఆదామా, నేను నీకు సాటైన సహాయకారిగా అవనిచ్చాను. మీ ఇద్దరికి కూడా ఇదిగో 4 దిక్కుల నుంచి యూఫ్రటీసు, గీహేలు, పీషోను, హిద్దేకులు అనే 4 సప్త నదుల ద్వారా నిత్యము పచ్చగా ఉండే ఏదేను వనమును నేను నీకు ఇస్తున్నాను. దీని మీద నీవు స్టివార్డ్షిప్ చేయాలి, నిర్వాహకత్వం చేయాలి. ఈ సృష్టి అనే ఇల్లంతటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. ఏలుము అన్నాడు, రాదా అనే మాట. ఏలుము అంటే ఒక బాధ్యతను ఆదాముకు దేవుడు అప్పగించాడు. మొట్టమొదటి ఆదాం క్రియేషన్, దేవుని సృష్టి మీద స్టివార్డ్షిప్ నాయకత్వాన్ని దేవుడిచ్చాడు కదండి. 2వ అధ్యాయంలో 15వ వచనములో మనం చూద్దాం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. స్టివార్డ్షిప్, గృహ నిర్వాహకత్వ బాధ్యత మొదటి మానవుడైనటువంటి ఆదామునకు దేవుడు అప్పగిస్తే, ఆ ఆదాము ఏం చేశాడండి? దేవుడిచ్చిన బాధ్యతను విస్మరించాడు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు. చేయవలసినటువంటి పని చేయకుండా చేయరాని పని చేసి ఏమన్నాడో తెలుసా?
ఇదిగో నీవిచ్చిన ఈ స్త్రీయే, నీవిచ్చిన ఈ స్త్రీయే అన్నాడు. అంతేనా? ఆ బైబిల్లో మనం చదువుతూ ఉంటే ఏముంటుందండి? అయ్యా నా భార్య అనలా ఆయన. అక్కడ ఏమన్నాడంటే నీవిచ్చిన ఈ స్త్రీ వలనే నేను ఈ పాపం చేశానంటాడు. నీవిచ్చిన అంటే మళ్ళీ బాధ్యతను విస్మరించి దేవుడు చేయవలసినటువంటి పని చేయకుండా దేవుని మీద నెపం మోపుతున్నాడు. ఏమంటే ఇదిగో నీవిచ్చావు కదా, నీవిచ్చినటువంటి ఈ స్త్రీ వలన నేను ఈ పని చేయాల్సి వచ్చింది. వెంటనే దేవుడికి కోపం వచ్చింది. ఏం చేశాడండి? ఆ ఏదేను తోటలో నుండి ఎక్స్కమ్యూనికేట్ చేశాడు. తోట నుండి బహిష్కరణ. ఈ రోజున బాధ్యతను విస్మరించకపోతే, బాధ్యతను సరైనటువంటి విధానంలో మనం చేయకపోతే దేవుడు మనలను కూడా ఏం చేస్తారండి? సంఘ బహిష్కరణ చేస్తాడు. ఈ రోజున దేవునికి కావాల్సింది ఏంటంటే స్టువర్షిప్, గృహ నిర్వాహకత్వాన్ని. ఇదిగో దేవుడు తన స్వరక్తమును ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని నీ చేతిలో పెట్టాడు. దీనిని కాయడానికి, రెండవది మేపడానికి. దీన్ని కాయడానికి, మేపడానికి నేను నీకు అధికారం ఇస్తున్నాను, నేను నీకు బాధ్యత ఇస్తున్నానని ఆనాడు ఏదేను వనములో ఆదామునకు దేవుడిచ్చినటువంటి ఆ స్టువర్షిప్, ఆ గృహ నిర్వాహకత్వాన్ని విస్మరించడం ద్వారా ఏదేను వనము నుండి ఎక్స్కమ్యూనికేట్ చేయబడి ఆ ఏదేను తోటకి బయటికి వెళ్ళిపోయాడు. దేవుడు వచ్చి చూశాడు, ఆదామా నీవెక్కడున్నావయ్యా? కదండి, ఎక్కడున్నావంటే ఎవరు లేరు ఈ లోకంలో, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. ఎవరు లేరు ఈ లోకంలో, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. నీవు తప్ప ఎవరు లేరు ఈ లోకములో, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. కంటతడి పెట్టకనే ఓదార్చితివే, కౌగిలిలో దాచుకొంటివే. కంటతడి పెట్టకనే ఓదార్చితివే, కౌగిలిలో దాచుకొంటివే. కరుణతో నన్ను హత్తుకొంటివే, నీ హక్కున నన్ను చేర్చుకొంటివే. కరుణతో నన్ను హత్తుకొంటివే, నీ హక్కున నన్ను చేర్చుకొంటివే. నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా. ఎవరు లేరు ఈ లోకంలో, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. దేవా, నీ స్వరము నేను వినప్పుడు దిగంబరినై చెట్ల మధ్యలో దాగుకొంటిని. ఆదామా నీవెక్కడున్నావంటే చెట్ల పొదలలో దాక్కున్నాడు, బహిష్కరించబడ్డాడు. వెంటనే మొదటి ఆదాము బహిష్కరించబడ్డాడు. రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆ గవిని వెలుపట శ్రమ పొందాడు. హెబ్రీ పత్రికలు మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉంటాం. ఇదిగో మొదటి ఆదాము దేవుడిచ్చిన బాధ్యతను విస్మరించాడు. రెండవ ఆదాం ఎవరండి? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారే. కడపటి ఆదాముగా వచ్చి ఇదిగో హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, 13వ అధ్యాయంలోను 12లో మనం చూస్తూ ఉంటాం. గవిని వెలుపట ఆయన శ్రమ పొందెను. గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. ఎందుకంటే మానవులు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను విస్మరించారు. వారు చేయవలసినటువంటి పనులు చేయటలేదు.
దేవుడిచ్చినటువంటి గృహ నిర్వాహకత్వాన్ని వారు సరిగా అమలు చేయడం లేదు. కాబట్టి ఆ దేవుడే తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించి, ఇదిగో క్రీస్తు మీ కొరకు శ్రమపడి, ఆయన శ్రమ గవిని వెలుపుట ఆయన శ్రమ పొంది ఆయన నిందను భరించు ఆ శిబిరం దగ్గరికి వెళ్దాం రండి అని అపోస్తులైనటువంటి పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మొట్టమొదటి మానవుడు దేవుడిచ్చిన ఆ గృహ నిర్వాహకత్వ బాధ్యతను విస్మరించి దేవుని సంఘము నుండి లేదా ఏదైనా వనము నుండి బహిష్కరించబడ్డట్టుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అందుకని అలాంటి బాధ్యత మనకొద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులను ఇచ్చాడు. అందుకని 25వ అధ్యాయం మత్తయి సువార్తలో మొదటి వ్యక్తికి దేవుడు ఎన్ని తలాంతులు ఇచ్చాడంటే 5 తలాంతులను దేవుడిచ్చాడు. 5 తలాంతులు ఇచ్చి మరలా దేవుడు దేశాంతరం వెళ్ళి లెక్క చూసుకునేటువంటి సమయం వస్తుంది. యజమానుడు వస్తాడు, నా కుమారుడా, నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను, నీవు ఎన్ని సంపాదించావు, ఎన్ని సమకూర్చావు, ఎన్ని పొదుపు చేశావని దేవుడు మరలా మనల్ని అడుగుతాడు. ఆ యజమాని అడిగాడు. 5 తలాంతులు సంపాదించిన వాడు వచ్చి ఏమన్నాడండి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను ఇచ్చావు, అదియుగాక మరి ఒక 5 తలాంతులను సంపాదించి నేను నీకు ఇస్తున్నానని ఆయన చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, యజమానుడు అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. ఈనాడు సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దేవుడు మెచ్చుకునే ఆ కృప మనకు కావాలి. బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాలా, నీవి కొంచెములోనే నీవు నమ్మకముగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద. ఈరోజు దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం సరైనటువంటి విధానంలో మనం చేయగలిగితే దేవుడు ఉన్నతముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి కావలసింది నమ్మకత్వం. ఈ రోజున మన జీవితంలో దేవుడు మనకు నమ్మకాన్ని మనం కలిగి ఉండేటట్టుగా మన జీవితాలు ఉండాలి. అందుకనే ట్రాన్స్పరెన్సీగా ప్రజలు ఉన్నారా లేదా అని ఆనాడు మోషే పరీక్షించాడు. ఈ రోజున మనము కూడా ట్రాన్స్పరెన్సీగా ఉన్నామా లేవా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మాసిదోనియా సంఘము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వారు నిరుపేదలైనప్పటికీ కూడా దేవునికి ఇవ్వడములో, దాతృత్వములో నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారు. దేవా, ఇదిగో నీవు మాకు ఇచ్చినావు, మరలా మేము నీకు ఇస్తున్నాము అని వారు దాతృత్వములో నమ్మకాన్ని చూపెట్టారు. కానీ ఆ నమ్మకాన్ని కోల్పోయిన వారు కూడా, ఆ ట్రాన్స్పరెన్సీని కోల్పోయిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. అననీయ, సఫీరా. దేవుడిచ్చాడు, పేతురు అడుగుతున్నాడు, ఇంతేనా, మీరు కొన్నది ఇంతేనా, మీరు అమ్మింది ఇంతేనా అంటే ఇంతే అన్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, అంటే చనిపోయారు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ట్రాన్స్పరెన్సీగా మనం ఉండాలి. కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా అకౌంటబిలిటీ అనేది, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడిగా బాధ్యతలను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు మరొక 2 తలాంతులను తీసుకొస్తే అతను కూడా అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు రోమాలలో కట్టి గొయ్యి తీసి గోతులో పెట్టాడు. ఎందుకంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించలేదు, ఏ విధంగా ఆయన కూడా సంపాదన అనేటువంటి ఆలోచన ఆయనకు లేదేమో, కానీ నెపం మాత్రం మోపుతున్నాడు. అయ్యా, నువ్వు చాలా కఠినాత్ముడివి, నీవు విత్తని చోట కోయివాడవు కదండి. కొంతమంది పని చేయటం రానోళ్ళు ఇయే చెప్తారు. పని చేయటం రానోళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, నువ్వు విత్తని చోట కోయివాడవు, నువ్వు కఠినాత్ముడు. ఈ 1 తలాంతు కలిగిన వాడు విస్మరించి యజమాని మీదనే తిరుగుబాటు చేసి, నీ విత్తని చోట కోయివాడవు, నీవు పంటను అడిగేవాడవు అని నేను దీనిని గోతిలో, భూమిలో గొయ్యి తీసి ఆ గుంటలో దాచిపెట్టాను, ఇదిగో 1 అన్నాడు. దేవుడు ఏమన్నాడండి, చెడ్డదాసుడా. అక్కడే ఉంది కదండి, సోమరివైన చెడ్డదాసుడా. ప్రియమైన వారులారా, సోమరి ఈనాడు ఒక క్రైస్తవుడు రెస్పాన్సిబుల్ పర్సన్.
దేవునికి మానవునికి మధ్య ఒక క్రైస్తవుడిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఈ బాధ్యత ద్వారా నలుగురు బాగుపడేటట్లుగా మన బాధ్యతలను మనము సరైనటువంటి విధానంలో చేయాలి. మన వనరులను సద్వినియోగం చేయాలి, అంతేగాని దుర్వినియోగం చేయొద్దు అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో, మొదటి తిమోతి 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడంటే పౌలు గారు అంటున్నాడు తిమోతితో, నీలో ఉన్న వరము అలక్ష్యము చేయవద్దు. కదండి, చివరి భాగంలో ఉంది మాట, నీలో ఉన్న వరము అలక్ష్యము చేయవద్దు. దేవుడు మనకు కొన్ని వరాలు ఇచ్చాడు. నీలో ఉన్న వరము నీవు అలక్ష్యము చేయవద్దు. ఒక వరం ఇచ్చాడు దేవుడు, ఆ వరాన్ని మనము ఉపయోగించాలి. అంతేగాని ఈ ఒక్కటి తీసుకున్నటువంటి వ్యక్తిలాగా దానిని గోతులో పెట్టడం అనేది కాదు. ఎందుకంటే పాటలు పాడే వరమా, ప్రార్థించే వరమా, వాక్యం చెప్పే వరమా, ఇంకే పరిచర్య అందించే వరమా, సువార్త ప్రకటించే వరమా, ఏ వరము ఏ తలంతు దేవుడు నీకు ఇచ్చాడు ఆ తలంతులన్నిటిని కూడా మనం సేవ కొరకే ఉపయోగించాలి. ఈ రోజున మనకు దేవుడిచ్చిన తలాంతులన్నిటిని కూడా దేవుని కొరకే ఉపయోగించుకోవాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అందుకనే సంతృప్తి అనేది దేవుడు మనకిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి. ఈరోజు మానవునికి సంతృప్తి కావాల. ఈరోజు సంతృప్తి లేక బాధ్యతను విస్మరించి రకరకాలైనటువంటి పనులు చేసి ఉద్యోగములో డిప్రమోట్, సంఘములో బహిష్కరణ, అలాగనే సేవలో పనిష్మెంట్లు, సస్పెండ్లు, ఈ విధంగా ఈనాడు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంతృప్తి, మనం ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తిని కలిగి నేర్చుకున్నాను పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఫిలిప్పీ సంఘం, ద గ్రేట్ అలెగ్జాండరియా తండ్రి పేరు ఫిలిప్పు. ద గ్రేట్ అలెగ్జాండ్రియా తండ్రి పేరు ఫిలిప్పు. ఆ ఫిలిప్పు అనేటువంటి సంఘములో అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా పౌలును తీసుకుపోయి చెరసాలలో బంధించారు. పౌలు గారు బంధకాలలో పడి ఉన్నాడు. తన ప్రియమైనటువంటి శిష్యుడు ఎవరంటే ఎపాఫ్రోదు అనే మాట ఉంటుంది. ఎపఫ్రోదు, అంతేనండి ఆయన పేరు. ఎపఫ్రోదు అనేటువంటి ఆయన తన శిష్యుడు. ఎపఫ్రోదుకి ఒక పత్రిక ఇచ్చి, అయ్యా ఇదిగో ఈ ఫిలిప్పీ సంఘానికి చెప్పు, నేను చెరసాలలో ఉంటే, నేను ఇబ్బందుల్లో ఉంటే మీరందరూ కూడా నాకు సహకారం ఇచ్చారు, నాకు కానుకలను పంపించారు, నన్ను ప్రోత్సాహపరిచారు, అందును బట్టి వారికి వందనాలు చెప్పు అని చెప్పి, నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే జైలులో ఉన్నా లేకపోతే బందీఖానాలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తిని కలిగి ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు ఆ ఎపఫ్రోదుకి ఇచ్చి ఈ పత్రిక ఫిలిప్పీ సంఘానికి ఇవ్వమని ఆయన జైల్లో ఉండి పత్రిక పంపించాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు సంతృప్తులు అంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తిని కలిగి ఉన్నాడు. కాబట్టే పౌలును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇతడు అన్యజనులకు అపోస్తలుడు. పౌలును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటండి? ఇంకా పౌలును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం. మోషేని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును గురించి దావూద్, అరబిక్ భాషలో దావూద్ అనే మాట అరబిక్లో అర్థం ఏంటంటే, ముస్లింలు కూడా దావీదు పండుగ చేసుకుంటారు. దావూద్ అనే మాటకు అర్థం ఏంటంటే అరబిక్ భాషలో ప్రియమైన వాడు అని అర్థం. దావూద్ అంటే అర్థం ఏంటి? దావూద్లో నుంచే దావీదు వచ్చింది. దావూద్ అంటే ప్రియమైన వాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు, నా ప్రియమైన వాడు. ఒక రాజుగా యుద్ధం చేయడమే కాదు, ప్రజల సమస్యల్లో కూడా పరిష్కారం చేయగలిగిన వాడు, పరిస్థితులన్నిటిని కూడా మంచిగా సరిదిద్దగలిగిన వాడు. అందుకనే దావీదును గురించి, ఆయన స్టివర్షిప్ బాధ్యతను గురించి దేవుడు గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. యోసేపును గురించి కూడా, యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇలాంటి మనుషుడు, దేవుని ఆత్మ కలిగిన ఇలాంటి మనుషుణ్ణి మనము కనుగొనగలమా? యోసేపు కూడా
పోతిఫర్ ఇంట్లో నమ్మకమైన బాధ్యత. అందుకనే యోసేపును దేవుడు గొప్ప రాజుగా చేశాడు. ఆయన నమ్మకాన్ని బట్టి, ఆయన బాధ్యతను బట్టి దేవుడు అతి తక్కువ వయసులోనే యోసేపును ఐగుప్తు దేశానికి ఒక గొప్ప రాజును చేశాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను ఆశీర్వదించేది మన బాధ్యత. మనము ఆశీర్వదించేది మనం దేవుని పట్ల ఉన్న మంచి నమ్మకం. ఈ రోజున ఈ నమ్మకాన్ని కోల్పోయాము. ఈ రోజున ఈ బాధ్యతలను మనం విస్మరిస్తూ ఉన్నాము. అందుకనే ఆశీర్వాదములు అనేవి కోల్పోతూ ఉన్నాం. అందుకని దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తిని కలిగి ఉన్నాను. అననీయ, సఫీరా ఫెయిల్ అయిపోయారు. ఆకాను ఫెయిల్ అయిపోయాడు. ఆకాను కూడా అంతే, చేయవలసినవి చేయకుండా చేయరానివి చేసి ఆకాను కూడా బైబిల్లో ఆయన బాధ్యతను విస్మరించి ఆయన డిప్రమోట్ అయినట్టుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకు కొన్ని వరాలు దేవుడిచ్చాడు, కొన్ని తలాంతులను దేవుడిచ్చాడు. సిరియా దేశంలో నయమాను అనే కుష్ఠరోగును కూడా దేవుడు ఆయనకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. సిరియా దేశంలో నయమాను తన భార్య కూడా ఆయన దగ్గరికి రానివ్వలేదు. ఆయనకు ప్లేటు కూడా దూరమే, మనిషిని కూడా దూరమే. అలాంటి నయమాను సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలోని ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా ద్వారా స్వస్థత పడి ఆయన మరలా తిరిగి ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, అయ్యా, ఇశ్రాయేలు దేశంలో 2 గార్ధబములు 2 గాడిదలు మోయగలిగిన మట్టిని కొంచెం ఇవ్వవా? ఇశ్రాయేలు దేశంలో మట్టి కూడా చాలా విలువైనది. ఆ నయమాను అడుగుతున్నాడు, అయ్యా, నీ ఇశ్రాయేలు దేశంలో నా 2 గాడిదలు మోయగలిగిన మట్టి నాకు హెల్ప్ చేయవా? ఆ మట్టిని తీసుకుపోయి ఆ సిరియా దేశంలో ఒక ప్రతిమను కట్టి ఆ మట్టిని ఏర్పాటు చేసి దాన్ని నిర్మాణం చేసి దానికోసం పూజ చేశాడు. చూడండి, ఇశ్రాయేలు దేశంలో ఉన్న మట్టి కూడా మహదైశ్వర్యం అయిపోయింది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప తలాంతును మనం వినియోగించాలి. దానిని సేవ కొరకు, పరిచర్య కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అందుకని ఇదిగో నా స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘము, దీన్ని కాయడానికి, మేపడానికి, దీన్ని నీవు అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళడానికి నేను నీకు కొన్ని బాధ్యతలు ఇస్తూ ఉన్నాను. సామర్థ్యం కలిగిన వారికి దేవుడు కొన్ని బాధ్యతలను దేవుడిస్తాడు. ఆనాడు మోషేతో ఇత్రో తన మామ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. అదే నమ్మకాన్ని కనపరిచాడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. చూడండి, మనం నిర్గమాకాండములోనే 18వ అధ్యాయములో 21వ వచనంలో మనం దేవుని వాక్యములో చూద్దాం. నిర్గమాకాండము 18వ అధ్యాయం 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమించు. సంఘ బాధ్యతలను కొంతమందికి ఇవ్వడానికి. ఎందుకంటే అంత పరిష్కారం చేయాలంటే, అన్ని సమస్యల పరిష్కారం చేయాలంటే మోషేకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇత్రో తన మామ, తన అల్లుడైనటువంటి మోషేకు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మోషే, నువ్వు ఒక్కడవే ఇన్ని సమస్యలు నువ్వు చేయలేవు, పరిష్కారం చేయలేవు. కాబట్టి నీవు 1000 మందికి సామర్థ్యాన్ని బట్టి, ప్రజలందరిలో ఎవరు సామర్థ్యం కలిగిన వారు, ఎవరు దైవభక్తి కలిగిన వారు, ఎవరు సత్యాసక్తి కలిగిన వారు, ఎవరు లంచగొండులు కానివారు, వారిని ముందు నువ్వు ఏర్పాటు చేసుకో. వారిని నువ్వు ఏర్పాటు చేసి 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని చొప్పున నీవు నిర్మాణం చేయి, నియమించు. ఒక కమిటీని ఏర్పాటు చేయమని, ఆ కమిటీలో ఇలాంటి వారిని ఏర్పాటు చేయమని ఆనాడు మోషేకు ఇత్రో సలహా ఇస్తే, దాని ప్రకారంగానే ఈ సంఘ బాధ్యతలను ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే మొట్టమొదటి స్టివర్షిప్, గృహ నిర్వాహకత్వంలో మోషే మంచి పరిపాలన అందించాడు. అందుకనే పౌలు గారికి వచ్చేసరికి సంఘ పాలనా విధానంలో కూడా మరి ఎపిస్కోపల్ మినిస్ట్రీ, ద ప్రెస్బిటర్, ద డీకెన్ అండ్ ఎవాంజలిస్ట్, ఈ బాధ్యతలను కూడా దేవుడే పౌలు ద్వారా సమకూర్చినట్లుగా మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఎఫెసీ పత్రికలోను ఫిలిప్పీ పత్రికలో మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సంఘ పాలన విధానమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘ పరిపాలన, తన ఇంటి వారిని ఏలడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు,
పరిచర్య ధర్మమును జరిగించడానికి సంఘ పరిపాలనా విధానములో ఈ విధముగా ఉండాలి అని కొంతమందిని పౌలు గారు ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపావరాలను మనమన్నిటిని దేవుని కొరకు ఉపయోగించి ఇవ్వబడిన ప్రతి పనిలో బాధ్యతలు నమ్మకంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3 సంవత్సరాల పరిచర్య కాలంలో దేవుడు ఏ పనినైతే అప్పగించాడో కదండి, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఆ నజరేతు మేనిఫెస్టోలో దేవుడిచ్చిన బాధ్యతను గుర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించడానికి, చెరలోనున్న వారిని విడుదల ఇవ్వడానికి, గుడ్డి వారికి చూపును విడిపించుటకును, హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఈ లోకానికి పంపాడు. దేవుడు ఎందుకు పంపాడు, ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడో ఆ పని అంతటిలో నమ్మకాన్ని చూపెట్టాడు. గెత్సెమనే తోటలో కూడా మనం చూస్తూ ఉంటాం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నీవే పని కొరకైతే నన్ను ఈ లోకానికి పంపించావో ఆ పని తుదముట్టించుటయే నా పని. అందుకని 6వ మాటలో సమాప్తమైనది అంటాడు. దేవుడిచ్చినటువంటి పనిని సమానమైనటువంటి విధానములో, సమాజ నిర్మాణములో, నవ సమాజ నిర్మాణములో శాంతి సమాధానములతో ఈ దేవుని రాజ్యాన్ని స్థాపించి ఆయన నమ్మకాన్ని కనపరిచాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో దేవుడయ్యాడు. అందుకనే ప్రతివాని మోకాలు కదండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో ఆయన మనుషునిగా కనబడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి, ఇదిగో ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు అన్ని నామముల కన్నా పై నామాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీ పత్రికలో ఉంది కదండి, స్టివర్షిప్, గృహ నిర్వాహకత్వంలో యేసు క్రీస్తు ప్రభుల వారు చూపించినటువంటి ఆ మాదిరి ఈ రోజున మనం కూడా కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఏదేను తోటలో ఆదాము విస్మరించాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేశాడు. అందుకనే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి పని చేశాడు. యోసేపు కూడా తనకిచ్చినటువంటి బాధ్యతలో సక్రమంగా ఆయన నిర్వర్తించాడు. ఆయనను పట్టణాల మీద అధికారిగా నియమించాడు. ఈ రోజున మనము కూడా మనకివ్వబడిన ప్రతి పనిలో, అది ఉద్యోగమే కావచ్చు, సంఘ బాధ్యతే కావచ్చు, కుటుంబ జీవితంలో తండ్రి బాధ్యత కావచ్చు, తల్లి బాధ్యత కావచ్చు, చెల్లి బాధ్యత కావచ్చు, అక్క బాధ్యత కావచ్చు, తమ్ముడు బాధ్యత కావచ్చు, ఏ బాధ్యత అయినా కూడా అది దేవుడిచ్చినదే. కాబట్టి ఇవ్వబడినటువంటి ప్రతి పనిలో అకౌంటబిలిటీ, లెక్క చూసుకోవడం, ఏ విధముగా నేనున్నానని మనం ఎప్పుడు కూడా మానవుడిగా, దేవుని కుమారుడిగా మనలను మనం సరిచేసుకుంటూ ఆ నమ్మకాన్ని ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంచాలని, 10 మందిని మనం అభివృద్ధి పదంలో నడిపించే తలాంతుగా మనం వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా గృహ నిర్వాహకత్వము, జవాబుదారీతనము మేమందరము ఒక రోజున ఆ న్యాయపీఠము ఎదుట నిలవబడాలి. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులను ఏ విధంగా మేము ఉపయోగించాము, ఏ విధంగా వాటిని దుర్వినియోగపరిచాము మేము సరిచూసుకొని ప్రభువా నీ ముందు మేము జవాబుదారీతనముగా నిలబడే రోజు ఉన్నది అని నేను మీకు మీ శక్తి సామర్థ్యాలను బట్టి, మీ తలాంతులను బట్టి కొన్ని కృపావరాలు నేను మీకు ఇస్తున్నానని ప్రభువా, ఒకరికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు, ఒకరికి 10 మీనాలు, 5 మీనాలు, 1 మీనా, ఈ విధముగా ప్రభువా వారి వారి సామర్థ్యాన్ని చొప్పున మీరిచ్చి మరలా తిరిగి నేను వస్తాను, లెక్క అడుగుతానని మీ వాక్యము ద్వారా హెచ్చరించారు. మేము కూడా ప్రభువా మీరిచ్చిన ప్రతి పనిలో, తలాంతుల్లో నేను వాటిని మేము ఉపయోగించడానికి, వాటిని మేము సద్వినియోగం చేసుకోవడానికి, ఆ వనరులను ప్రభువా సరైనటువంటి విధానంలో వాడబడడానికి మీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.